యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. ఆనందం యేసుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగుచుండే. ఆనందం యేసుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగుచుండే. అదే నిజ మహోత్సవం, ఆయననికనే విడువానే. అది నిజ మహోత్సవం, ఆయననికనే విడువానే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. కరుణతో మామూల నలంకరించును, కఠిన సమయములందాదరించే. కరుణతో మామూల నలంకరించును, కఠిన సమయములందాదరించే. కృపా సత్యములను గ్రహించే కృతజ్ఞుడన్ నా యేసునకే. కృపా సత్యములను గ్రహించే కృతజ్ఞుడన్ నా యేసునకే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవమనుగ్రహించే. వత్సరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవమనుగ్రహించే. పాపక్షమాపణనిచ్చి పరిశుద్ధ మార్గము చూపెన్. పాపక్షమాపణనిచ్చి పరిశుద్ధ మార్గము చూపెన్. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. బాటనందాపద సంభవించినను, పీడించు వ్యాధులు పెరిగినను. బాటనందాపదల్ సంభవించినను, పీడించు వ్యాధులు పెరిగినను. అధైర్యమే
స్తుతించుచునాదుని పొగడెదము స్తుతించుచునాదుని పొగడెదము స్తుతించెదము ప్రేమను దినదినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు మీ యేడు ప్రేమను దినదినం రుచి చూచి జీవింప పాలించి నడిపించు మీ యేడు అనాదియు అంతము మీరే అనాథులా సొంతము మీరే అనాదియు అంతము మీరే అనాథులా సొంతము మీరే యేసునాథుని పూజింతుము స్తుతించుచునాదుని పొగడెదము స్తుతించుచునాదుని పొగడెదము స్తుతించెదము 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 హల్లెలూయా 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 ఓరి బలా కబాదు రితురి భాషల దినమన కబాతున రిక్రాది బిక్లందన మదిరాల కమాదునమా We touch thy presence, Sikranda Duri Biklabautuna. We touch the Shekinah cloud, Rusanda Manikla Turalaba. Rikraba, Dibiklaba, Ribikaba, Tumanati, Rikandara Tura. Hallelujah. Stuti, 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 stotram, stotram, stotram. Amen. 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 ప్రభు మనతో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ప్రభు మన మధ్యలో ఆశలు ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Stotram, 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 stotram. Stotram, 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 stotram. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో వాసం చేయుచున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Stotram, 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 stotram. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలోనూ ప్రభువారు వంతు ఉండి నడిపిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము నిలబడి ఆరాధన చేయుచున్నప్పుడు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి మన మీద వాసం చేయుచున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడ కొరకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు, అయ్యా మెసేజీ ద్వారా నా తండ్రి ప్రభు మేమందరము బలపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి.
అయా మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడు మీరే తండ్రి. అయా మీ వాక్యము వినుట వలన తండ్రి ప్రభు మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభు అయా మీరు అనుగ్రహించుచున్న తండ్రి ప్రభు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని అందరినీ అతన్ని మీ మహిమతో నింపమని అడుగుకొనుచున్నాను తండ్రి. పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయలో మీరు మాతో ఉండమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలజా పాటలు పాడుచుండగా నా తండ్రి ప్రభురాజువే అయ్యా నా తండ్రి మాలో మీరు నివసించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలజా మేము వాక్యము నించుండగా నా తండ్రి ప్రభు మా హృదయాలను సారవంతమైన నేలగా మార్చమని అడుగుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలజా మేము నిలబడి ఆరాధన చేస్తుండగా నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మా మీద నా తండ్రి ప్రభు రాజువే మీ ఆత్మవర్షము కుమ్మరించమని అడుగుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలజా మీ మహిమల రకుడుకు రహస్య రకుడు నా తండ్రి అనుదినము నా తండ్రి ప్రభు ఆయత్తపడిన బిడలమై ఉన్న తండ్రి. మీకు స్తోత్రాలజా మేమందరము నా తండ్రి ప్రభు మీ రాకలో మీతో ఉంటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకం తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకం తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 155వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 155వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. రక్షకుడా
చూపిన దేవా రక్షకుడా మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఉన్నవైనను రానున్నవైనను ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయుడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయుడా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మన దేవుని ఎదుట ఈ ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆత్మ కనుక హల్లెలూయా ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనని ప్రభు సెలవిచ్చున్నారు. ఈ బలాకతు బాధునా శలది దిరి బికమాది క్రబౌతున మన హల్లెలూయా. Praise and worship Lord. నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచియున్నాము. నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచియున్నాము. నీ వాత్సల్యము మార్పులేనిది గనుక నిర్మూలం కాని వారము. నీ వాత్సల్యము మార్పులేనిది కనుక నిర్మూలం కాని వారము. చేతులెత్తి సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించున్నాము. సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించున్నాము. ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా. నీవు నీతిమంతుడవై ఒల్లందున మేమిది వరకు నిలిచియున్నాము.
నడచిన మార్గములన్నిట ప్రాకారానివై దాచినందునా మేము నడచిన మార్గములన్నిట ప్రాకారానివై దాచినందునా మేము నడచిన మార్గములన్నిట ప్రాకారానివై దాచినందునా మమకారాల కౌగిలిలో కన్న తల్లివై ఓ దాచినందున మమకారాల కౌగిలిలో కన్న తల్లివై ఓ దాచినందున సజీవులమై చేతులెత్తి ఆనందించుచున్నాము నీ సన్నిధిలో ఆనందించుచున్నాము సజీవులమై స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించున్నాము ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధిద్దాం ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము మరుగైయున్న సంగతులెల్లెల్లో బోధకుడావై నేర్పినందునా మరుగైయున్న సంగతులెల్లెల్లో బోధకుడావై నేర్పినందునా మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందున మహిమైశ్వర్యము సమృద్ధిగా మంటి ఘటములో నింపినందున మహిమైశ్వర్యము సమృద్ధిగా మంటి ఘటములో నింపినందున చేతులెత్తి అజీవులమై స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము సజీవులమై స్తుతించుచున్నా హల్లెలూయా నీ సన్నిధిలో శేషించి ఉన్నాము ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీతిమంతుడవై నీవు నీతిమంతుడవై నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము ప్రైజ్ అండ్ వర్షిప్
కలిగి అభివృద్ధి పొందుచు క్షేమము కలిగి అభివృద్ధి పొందుచు జీవించున్నట్లు దీవించినందున జీవించున్నట్లు దీవించినందున సజీవులమై వర్షిప్ స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము సజీవులమై స్తుతించుచున్నాం చేతులెత్తి ఆరాధిద్దాం జీవించి ఉన్నాము సజీవులమై 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 స్తుతించుచున్నాము నీ సన్నిధిలో స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము నీవు నీతిమంతుడవై ఉన్నందున పెనిది వరకు నిలిచి ఉన్నావు నీవు నీతిమంతుడవై ఉన్నందున పెనిది వరకు నిలిచి ఉన్నావు నీ వాత్సల్యము నీ వాత్సల్యమా నీ వాత్సల్యమా మార్పు లేనిది కనుక నిర్మూలం కాని వారమో సజీవులమై స్తుతించుచున్నా హల్లెలూయా 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 సన్నిధిలో శేషించి ఉన్నామో సజీవులమై స్తుతించుచున్నామో నీ సన్నిధిలో శేషించి ఉన్నామో ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీవు నీతిమంతుడవై నీవు నీతిమంతుడవయ్యా యేసయ్యో నీవు నామై నీవు నీతిమంతుడవై విధి వరకు నిలిచి ఉన్నాము నీ వాత్సల్యమా మార్పు లేనిది కనుక నిర్మూలం కాని వారమా నీ వాత్సల్యము మార్పు లేనిది నిర్మూలం కాని వారమా సజీవులమై స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము సజీవులమై స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము మోరబాకదిబనశలదు మన ఇదిరిక్లత్యాల ఇక్రమ దినమన అన్య భాషలు మాట్లాడండి అందరూ ఈ 2020 సంవత్సరపు జూలై నెల మొదటి దినం వరకు ఆయన నీతిమంతుడై ఉన్నందువలన మనల్ని సజీవులుగా ఉంచారు ఆయన వాత్సల్యము ఎడతెగక మార్పు లేనిది కనుక నిలిచిచున్నది కనుక ఎందరో నిర్మూలమైపోయారు కానీ మనం నిర్మూలం కాకుండా ఆయన ఎదుట ఆయన చాటున ఆయన మాటున జీవించుచున్నాము ఇక్రబాదీశతియలతు నమన కతు నమన బారి బకమతు రిదిక్లందర రిక్లబాద వి వర్షిప్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఊరిక్లబాతుని మీక్లతునా ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరి మీద నీ అమూల్యమైన రక్తంలో కొన్ని బిందువులు ప్రోక్షించండి మీ రక్తంలో జీవమున్నది స్వస్థత ఉన్నది కాపుదల ఉన్నది జయం ఉన్నది we to sprinkling the living blood of Jesus. Whoever watching this worship to this YouTube channel Roma Dikra Timak Klabo Dikraba, may the blood of Jesus be sprinkled upon them. Roshya Mandara Laturi Klabo Paraloka Tandri Chetulenna Varu Chetuletti Aradhana
హల్లెలూయా ఆరాధనా ప్రభువైన యేసు ఆరాధనా ఆరాధనా హల్లెలూయా పరిశుద్ధాత్మ ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం కావాలి అడిగి ప్రార్థన చేసుకుందాం. నా నామన్నా మీరు దేనిని అడిగిదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున ఏమడిగినను నేను చేస్తానని ఆయన మాట ఇచ్చిన నమ్మకస్తుడైన దేవుడు. అడగండి మీకేం కావాలో. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ నా తండ్రి ప్రభురాజువి మీరు మాతో ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వాక్యం వినొచ్చిన అయా నా తండ్రి ప్రభు మమ్మల్ని నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి బలపరచమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సారవంతమైన నేలగా మార్చిన తండ్రి అయా ప్రతి ఒక్కరూ ఆయత్తపడే రీతిగా మీరు మహిమ పొందమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభురాజువి మీ వాక్యానుసారంగా జీవించగన గొప్ప ధన్యత భాగ్యము దయచమని మీ మహిమల రాకులు రహస్య రాకులు వెలుటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారై ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ హల్లెలూయా కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానము బలం ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనములు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభువుకు స్తోత్రాలు. ఆయన యొక్క ప్రజలు అనగా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే అలసిపోయారో ఆ సమయంలో ఆయన ఏం చేశారనేది ఈ దినం మనం వినబోతున్నాం. పరిస్థితుల వలన దేవుని యొక్క ప్రజలు అలసిపోతూ వచ్చారు. ప్రయాణాలలో వారు అలసిపోయారు. వారి విశ్వాసపు పరిమాణం సరిగ్గా లేక కూడా వారు అలసిపోయారు. కొన్నిసార్లు వారి ప్రయాణంలో వారి యాత్రలో ఎదురైన యుద్ధాల వలన కూడా ఆయన ప్రజలు అలసిపోయారు. వారు అలసినప్పుడు దేవుడు ఏం చేశారు? ఎందుకంటే వారు మూలుగుచున్నప్పుడు దేవుడు విన్నారు.
వారు ఐగుప్తులో ఉండి మూలుగుచున్నది దేవునికి వినబడింది పరలోకంలో. ఐగుప్తులో ఉన్న మూలుగులు పరలోకంలో వినబడ్డాయి. ఈ లోకానికి ఐగుప్తు సాదృశ్యంగా ఉంది కనుక ఈ లోకంలో మనం మన విమోచన నిమిత్తమై మనలో మనం మూలిగినప్పుడు పరలోకపు దేవుడు విన్నారు, మనకు రక్షణ ఇచ్చారు. అయితే వారిని విమోచించుటకు ఆయన దిగివచ్చి వారిని విడిపించి ఆయన వారిని నడిపించే సమయంలో వారు కొన్ని సందర్భాల్లో అలిసిపోతూ వచ్చారు. దేవుని ప్రజల యొక్క అలసట దేవుడు తీర్చారా? వారు అలసిపోయినప్పుడు ప్రభు ఏం చేశారు? వారి యొక్క ఆత్మీయ ప్రయాణం మన యొక్క ఆత్మీయ ప్రయాణానికి సూచనగా ఉన్నది. వారి కానాను యాత్ర, వారి కానాను ప్రయాణం మన ఆత్మీయ యాత్రకు ప్రయాణానికి సూచనగా సాదృశ్యంగా ఉంది. వారు అలసిపోయినప్పుడు వారు ఏం చేశారు? వారు ఏం చేయలేకపోయారు, వారు నష్టపోయారు, కొంచెం ఇబ్బందిలో పడ్డారు. కానీ వెంటనే దేవుడు వారి అలసటల్లో వారికి తోడుగా నిలిచారు. ఈ వాగ్దానం ఈ దినము మీ ముందు ఉంచబడుతుంది. ఇదే వాగ్దానం ఈ యూట్యూబ్లో ప్రసారం అవుతున్న ఈ మెసేజ్కి ఆధారమై ఉన్నా, లేకపోతే ఈ సంఘం హౌస్ ఆఫ్ పెంటెకోస్ట్ చర్చ్ అండ్ జీసస్ టవర్ మినిస్ట్రీస్కి 2021 సంవత్సరంలో దేవుడు వాగ్దానంగా అనుగ్రహించారు. ఇదే వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ప్రభువైన దేవుడు హౌస్ ఆఫ్ పెంటెకోస్ట్ సంఘంనకు జీసస్ టవర్ పరిచర్యకు వాగ్దానాలు ఇస్తూ వచ్చారు. సందర్భాన్ని బట్టి ఆయన వాగ్దానం ఇచ్చారు. గడిచిన సంవత్సరంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయన జరుగుతున్న సంవత్సరంలో, రాబోతున్న సంవత్సరంలో ఏది సిద్ధపరిచారు దాని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను. ఆయనకి తెలుసు 2020లో కోవిడ్-19 వలన, లాక్డౌన్స్ వలన సరైన ప్రకారంగా ఆ సంవత్సరం పూర్తయింది, కానీ సంతోషంగా సంపూర్ణం కాలేదు. చాలా అలసిపోయారు. కొన్ని అనుభవాలు వారిని కృషించేటట్లు చేశాయి. దేవునికి తెలుసు ఆయన ప్రజలు కృషించిపోతున్నారని. వారు ఎన్నటికీ ఇక కృషింపక నీళ్లు పారు తోటల వలె ఉందిరని దేవుడు వాగ్దానం చేశారు. అంటే ఇక మీదట వారు కృషించరని. ఆయన యొక్క స్వాచ్ఛ్యం అది కృషించిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోరు. ఈరోజు దేవుడు ఈ ఆరాధనలో మీతో మాట్లాడుతున్నారు. గడిచిన సంవత్సరంలో సరైన ప్రకారంగా ఆత్మీయ స్థితిలో పరిపూర్ణత లేక, సంఘాలు లేక, మందిరాలు లేక, కరోనా వైరస్ వ్యాప్తించిన హేతు చేత సమాజ కూటాలు జరగక ఆ సహవాసాన్ని చేరుకోలేక చాలామంది స్పిరిచువల్గా అలసిపోయారు. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, పరిచర్య రీత్యా, సేవలో ఉన్న మేము, విశ్వాసులైన మీరు సమాధానం లేక, ఆరోగ్యం సరిగ్గా లేక, బంధువులకు పరిస్థితులు బాగోలేక ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అలిసిపోతూ వచ్చారు. అయినా కానీ వాట్ ద బైబిల్ సేస్, పరిశుద్ధ గ్రంథం ఈరోజు మరలా తన యొక్క వాగ్దానాన్ని ఆయన నూతన పరుస్తున్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రజలను ఆయన అలసటలో ఉంచేవారు కారు. దేవుని యొక్క ప్రజలు, ప్రభుని నమ్ముకున్న ఆయన స్వాచ్ఛమైన జనం, ఆయన సంఘం కృషించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వారు కృషించిపోయినప్పుడు ఆయన ఇంకా కృషించిపోయే అనుభవాలు వారిని విడిచిపెట్టేశారా? వారు అలసిపోతున్నప్పుడు ఆయన ఇంకా అలసిపోయి అలాగే చావండి మీరు అని ఏదైనా వారిని ఆయన ఇంకా అలసటకు, బలహీనతలకు, యుద్ధాలకు అప్పగించారా? లేకపోతే ఏం చేశారు? వాట్ ద రోల్ ద లార్డ్ ఈస్ ప్లేయింగ్?
ఇన్ దర్ క్రిటికల్ సిచ్యువేషన్స్, వారి యొక్క ప్రమాదకరమైన ఆపత్కాలపు అనుభవాలలో, పరిస్థితుల్లో దేవుడు ఏ పాత్ర అక్కడ పోషిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఆయన. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మరల మనం ఈ వాక్యానికి, ఈ దేవుని యొక్క వర్తమానానికి మూలాధారంగా, మూలవాక్యంగా మనం చదవబోతున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా ప్రవక్త గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. దేవునికి మహిమ కలుగును గాక. వారు అలసి ఉండగా వారి యొక్క ఆశను నేను తృప్తిపరుస్తానని అన్నారు ఆయన. దేవుని ప్రజల యొక్క అలసట వలన మా అలసట తీర్చు ప్రభువా అని వారు అనుకున్నారేమో. మమ్మల్ని తిరిగి వాగ్దాన దేశానికి చేర్చండి ప్రభువా అని అనుకున్నారేమో. ఈ లాక్డౌన్లన్నీ, ఈ కర్ఫ్యూలు, 144 సెక్షన్లు విధించబడుచుండగా, అన్నిటికంటే ఎక్కువగా మీ మహాకృపలో ఈ కరోనా వైరస్ని, ఈ ఉధృతిని దూరపరిచి మా మాతృదేశానికి, మా పుణ్యభూమి, మా స్వదేశానికి, మా భారతదేశానికి, మా జిల్లాకి, లేదా మీరుంటున్న దేశం, ఇది ఆన్లైన్ మెసేజ్ కనుక ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, ఐరోపా ఖండంలో ఏ దేశాల్లో ఉన్నారు, ఆ దేశాలలో ఉన్న మీ యొక్క పరిస్థితులను మార్చి ప్రభువా మీరు ఎలాగైనా కానీ మా అలసట తీర్చండి, కృషించిపోయి ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం, ఇక మేము తట్టుకోలేని స్థితిలో ఉన్నాం అని ఒకవేళ మీలో మీకు తెలియని ఆలాపన, ఒక ఆక్రందన, ఒక అరణ్య రోదనగా కొందరు జీవితాల్లో అలాగే ఉంటుంది. వారి ఆక్రందన బయటికి తెలియదు. యేసు ప్రభుల వారు మూలిగినప్పుడు దేవుడు విన్నారు. చుట్టుపక్కల ఉన్న వారికి తెలియదు, ఇంచుమించుగా వారికి ఆయన మూలుగుతున్నట్లు. ఆయనలో మూలుగు ఉంది. అక్కడ యేసుక్రీస్తులో ఉన్న మూలుగికి కారణం ఏమిటి? ఆయనకి ఏమైనా నొప్పి కలుగుతుందా అంటే ఆయనకు ఒక బాధ ఉంది. లాజర్ చనిపోయాడు, లాజర్ని తిరిగి బ్రతికించాలి. అందుకని వారందరి యొక్క దుఃఖాన్ని, లాజర్ యొక్క సహోదరి మరియా ఏడుచుచున్నది, మార్తా ఏడుస్తూ ఉన్నది, యూదులు విలపిస్తున్నారు. వాళ్ళందరి యొక్క దుఃఖాన్ని చూచి ఆత్మలో కలవరపడుచు మూలుగుచు యేసు హల్లెలూయా అలాగ నా సమాధి దగ్గరికి ఎక్కడ ఉంచారు అతన్ని అని ఆ సమాధి యొక్క చిరునామా తెలుసుకొని, ఆయనకు తెలిసి ఎక్కడ ఉంచారు, అక్కడికి వచ్చి ఆయన నిలబడ్డారు. ఆ మూలుగే దేవుడు విన్నారు. ఇజ్రాయెల్ ప్రజల మూలుగులను దేవుడు విన్నారు. పరలోకం నుండి ఆయన దిగి వచ్చారు, దాన్ని విమోచించారు. యేసుక్రీస్తు యొక్క మూలుగులను ప్రభు విన్నారు, అనగా పరలోకపు తండ్రి అయిన దేవుడు విన్నారు. అది విన్నారు అనడానికి ఒక సాక్ష్యం ఉంది. లాజర్ని ఆయన బ్రతికించే ముందు సమాధిలో ఉంచబడిన లాజరు నువ్వు బయటికి రా అని సమాధిలో ఉంచబడిన మనుష్యుని ఆయన పిలిచే ముందు ఆకాశం వైపు కనులెత్తి, మనం ఏ పని చేసే ముందైనా కానీ ఆకాశం వైపు కనులెత్తాలి. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన వైపు మనం చూడాలి. యేసు ప్రభుకి మంచి వాడుకుండింది. ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అన్నారు. అన్న తర్వాత లాజరుని ఆయన బయటికి పిలిచారు. అక్కడ ఆయన ప్రార్థన చేయాల, నా మనవి వినినందులకై అని అన్నారంటే లాజరు సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు మూలుగుతున్న యేసు ప్రభు యొక్క ఆ మనవి, ఆ మూలుగులో విజ్ఞాపన ఉంది. ఆ మూలుగులో
బతిమలాడుకున్నట్టుంది. ఆ మూలుగులో ఏదో తెలియని దుఃఖం, ప్రార్థన ఉంది. అది విన్నారు తండ్రి. నీవు మూలిగితే దేవుడు వింటాడు. హిజ్కియా మూలిగినప్పుడు అతని యొక్క రోగం స్వస్థత పొందు నిమిత్తమై దేవుడు మార్గం చూపించారు. ప్రవక్త ద్వారా శుభవార్త పంపించారు. కరోనా వచ్చి ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఎంత ఎక్కువగా ఆయన యొక్క సంఘం మూలిగితే అంత మంచిది. సంఘంలో మూలుగులు ఉండాలి, సేవకులు మూలుగాలి, విశ్వాసులు మూలుగాలి. దేవుని యొక్క మహారాకడ కొరకు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా మూలుగుచున్నాము. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ త్వరగా జరగాలని కూడా మనం మూలుగాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీరు ఏం మూలుగుతున్నారు? మీ యొక్క జీవితాల్లో ఏ ఆక్రోషం ఉన్నదో, ఏ వేదన ఉన్నదో ఆ మూలుగులన్నీ దేవుడు వింటున్నారు. అందుకని ఆయన ఈ 2021 సంవత్సరం వచ్చే ముందే మనకు ఒక శుభవార్త, ఆయన కూర్చొని ఉన్న ఆయన పరిశుద్ధ సింహాసనం సియోను పర్వతం నుండి ఆయన మనకు పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శుభవార్తలో ఈ మాట వ్రాయబడింది, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. మీరు అలసి ఉన్నారు, నాకేం సంబంధం లేదు, మీరు ఏదో ఒక రకంగా ఉజ్జీవింపబడండి అని అనట్లేదు. వారు అలసి ఉన్నారు కనుక దేవుని యొక్క ప్రజలు 2020 సంవత్సరంలో ప్రపంచంలో జరిగిన పరిమాణాలకు, ఈ 2021లో జరుగుతున్న సెకండ్ వేవ్ కరోనా పరిమాణాలకు వారు అలసిపోయారు కనుక వారి అలసిపోయిన ఆశను నేను తృప్తిపరుస్తాను. కృషించిపోయారు వాళ్ళని నేను నింపుతానంటున్నారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2021 సంవత్సరంలో ఈ మే నెల ఈ దినము, ఈ 9వ దినమున మీరు వింటున్న వర్తమానంలో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఆయన తృప్తిపరచబోతున్నారు. అలసి ఉన్న వారి ఆశని ఎలా తృప్తిపరుస్తారంట? పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చదివితే చూడండి ఏమేమి ప్రవచనాలు వ్రాయబడ్డాయో. సేద్యం చేయవారేమి, మందలతో తిరుగువారులారేమి. చదవండి 25వ వచనము, 31-25 ఇర్మియా ప్రవక్త గ్రంథం. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరూ పట్నస్థులందరూ వారి దేశములో కాపురముందురు. దేవునికి మహిమ కలుగునుగాక. సేద్యం చేయవారు అంటే పంటలు పండించేవారు, మందలతో తిరుగులాడువారు. మందలనగా ఆత్మ సంబంధమైన అర్థం దేవుని యొక్క సంఘంతో, దేవుని యొక్క ప్రజలతో, వారి టీములతో తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య స్వార్థ ఆయన పరిచర్య చేయవారు. తిరుగులాడుట నిషేధించబడింది ఈ కాలంలో, కానీ దేవుని యొక్క ప్రవచనం సెలవిస్తుంది తిరుగులాడువారు, మందలతో తిరుగులాడువారు. ఆయన తిప్పే ఊరేగించే రోజులు మరలా మొదలవుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి కరోనా వైరస్ని ఆయన దూరపరచబోతున్నారు. దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు ఏదైతే సెలవిచ్చారో అది జరుగుతూ ఉంది. కొంతమంది పరిశుద్ధులు దేవుడు వారికి ఇస్తున్న దర్శనాల గురించి తెలియపరుస్తున్నప్పుడు దేవుని మేము స్తుతిస్తున్నాం. వారిలో ఒకరికి వచ్చిన దర్శనం, ఈ కరోనా వైరస్ ఎప్పుడు ఆగిపోతుంది ప్రభువా, ఏమిటి దీని యొక్క ఉధృతి తగ్గట్లేదు అని అంటున్నప్పుడు ఒక నల్లటి బంతి లాంటిది దొర్లుకుంటూ చాలా పెద్ద బంతి భూమి మీదకి అలా వస్తున్నప్పుడు ఒక హస్తం వచ్చి ఆ బంతిని అలాగున అడ్డుకుంటే ఆ బంతి వేగం ఆగిపోయింది. దానివల్ల ఆ బంతి భూమి మీదకి రాలేకపోయిందని మనలో నుండి ఒకరు తెలియపరిచినప్పుడు మేము దేవుని స్తుతించాం. కరోనా కూడా మన ఆర్టులో ఇలా బంతిలాగా దానికి చుట్టూరు ఇలా కొమ్ములు ఉన్నట్లుగా చూపిస్తున్నారు గవర్నమెంట్ వారు లేదా ప్రింటింగ్ ప్రెస్ వారు. అలాగున దేవుడు చాలా త్వరగా ఈ కరోనాని ఆపి ఈ వైరస్ యొక్క ఉధృతిని ఆయన ఆనుకట్ట వేసి అరికట్టి మందలతో తిరుగులాడులారిని, ఎవరైతే మందలు వేసుకుని తిరుగులాడుతారో వారిని, ఇదిగో సేద్యం చేయవారిని ఆయన తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే యూదా వారందరినీ, పట్టణస్థులందరినీ వారి దేశంలో కాపురం ఉంచేటట్లు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అలసిపోయినప్పుడు దేవుని యొక్క ప్రజలకు ఏం జరిగిందో ఆయన గమనిస్తున్నారు. దేవుని యొక్క ప్రయాణాల్లో అంటే దేవుడు నడిపించిన ప్రయాణాలలో పరిశుద్ధాత్మ దేవుడే నడిపించారు.
అయినా కానీ ఆయన వైపు చూడని వారు అలసిపోతూ వచ్చారు. ఆయన నడిపింపుని అర్థం చేసుకొని వారికి అలసట కలిగింది. ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క నడిపింపుని అర్థం చేసుకుంటున్నావా? నిన్ను నడిపించుచున్న మేఘస్తంభాన్ని అనగా పరిశుద్ధాత్మను, నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీవు గమనిస్తున్నావా? ఆయన అయితే నిన్ను చూస్తూనే ఉన్నారు, నీవు మరి ఆయన వైపు చూస్తున్నావా? నేను నడిపిస్తున్న అగ్నిస్తంభాన్ని, ఆయన పగటిపూట మేఘస్తంభమై, పగటి వేళ రాత్రి వేళ అగ్నిస్తంభమై ఆయన ప్రజలను నడిపించారు. ఆయన వారి ఎదుటి నుండి మేఘస్తంభంనైనను అగ్నిస్తంభంనైనను వారి ప్రయాణములలో తీసివేయలేదని వ్రాయబడింది. కానీ కొందరు దాని ప్రభావాన్ని గమనించలేపారు. ఈరోజు కూడా, ఈ దినాలలో కూడా దేవుని యొక్క ప్రజలు వారితో కూడా దేవుని యొక్క సముఖం ఉన్న విషయాన్ని గమనించలేని స్థితిలో ఉన్నారు. దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రియలైజ్. వారు ఆత్మీయ స్థితిలో ఒక పరిపూర్ణతలో ఉన్న సంగతిని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వారిని నడిపించేవారు దేవుడు, మనకు తోడై ఉన్నవారు దేవుడు, వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను విడవను, నేను ఏమాత్రమునో ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఆయన సెలవిచ్చారు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడింది. ఆయన యొక్క ప్రజలు అలసిపోయినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. ఆయన గమనిస్తున్నారు, మీరు అలసిపోకుండా వీలైనంత వరకు ఆయనతో కూడా ఉండే ప్రయత్నం చేయండి. ద బుక్ ఆఫ్ డిటోర్మనీ చాప్టర్ 25 25 అధ్యాయం 17 వచనం చదవబడుతుంది. మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. దేవునికి భయపడని అమాలేకీయులు, దేవుని ప్రజలకు విరోధంగా లేచిన అమాలేకీయులు. వాడు ఏం చేశారు చూడండి. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఎవరి మీద పడ్డారంట అమాలేకీయులు? నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతం చేసెను. ఎవరైతే బలహీనులై ఉంటారో వారిని అమాలేకీయులు హతం చేస్తారు. వారు బలహీనులు కారే, వారిని ఎలాగున్నా నోట కీర్తన గ్రంథం తెరుస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మన బైబిల్ తెరిచి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. 37 వచనం, 105 కీర్తన 37 వచనం చదువుతున్నాం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొకనైనను. అసలు వారి గోత్రాల్లో నిస్సత్తువు చేత తొట్టిల్లిన వారు ఒక్కడూ లేరు అని బైబిల్లో వ్రాయబడింది. క్రమక్రమంగా ముందున్న వారు వెనక్కి వెళ్ళిపోతూ వచ్చారు. బాగా వినండి జాగ్రత్తగా. క్రమక్రమంగా ముందున్నవారు వెనకకి వచ్చేసారు. అందుకనే దేవుడు చెప్పారు, నీ వెనుకున్న వారిలో బలహీనులైన వారందరినీ అమాలేకులు హతం చేశారు కదా. ఇందాక చదవబడిన ఆ లేఖనంలో ఎవరైతే వెనకున్నారు, నువ్వు వెనుకున్నావా ప్రియ దేవుని బిడ్డ? వెనుకున్న బలహీనులందరినీ హతం చేస్తున్నావు. వెనకాల బలవంతులు కూడా ఉండుండొచ్చు, వారి జోలికి వారు వెళ్ళలేదు. బలహీనులుగా ఎవరున్నారో వారిని హతం చేశారు వాళ్ళు. అమాలేకీయులు అనగా శరీర కార్యాలు. అమాలేకీయులు ఒక్కొక్క జనం, 7 జనములను వారు ఎదిరించి వాగ్దాన దేశంలో ప్రవేశించాలి. అదొక నియమం. దేవుడు ఆయన ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలో ఎప్పుడు ఉంటూ వచ్చారు. అయినప్పటికీ వీళ్ళు ఈ 7 జనములను ఎదిరించాలి, 7 జనములతో యుద్ధం చేయాలి. ఒక్కొక్క జనం ఆత్మ సంబంధమైన అర్థానికి సూచనగా ఉన్నది. అమాలేకులు అనగా శరీర కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో పౌలు గారి ద్వారా సంఘానికి వ్రాయించుచున్నప్పుడు ఆత్మ కార్యములు అవునా శరీర కార్యములు, ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు లేదా శరీర కార్యాల గురించి స్పష్టంగా వ్రాయించారు. ఎప్పుడైతే ఎవరు శరీర కార్యాల విషయంలో బలహీనమవుతారో అక్కడ సాతాను వారి మీద పడే ప్రమాదం ఉన్నది. శరీరానుసారమైన మనుషులు వారి మీద పడే అవకాశం ఉన్నది. నువ్వు శరీరానుసారమైన మనిషివై
బలహీనతలు పడితే అది వేరు, దేవుడు దాన్ని బలపరుస్తారు. ఆత్మ సంబంధమైన విషయంలో నీవు బలహీనతలో పడకుండా జాగ్రత్త పడాలి. అమాలేకులతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మా గురువు గారు ఈ సంఘాన్ని స్థాపించిన దైవజనులు, అనేకులకు ఆత్మీయ తండ్రి, మాకు కూడా ఆత్మీయ తండ్రి అపోస్తులు పాస్టర్ దేవరాజయ్య గారు ఎప్పుడు ఆయన సేవ గురించి ఒక మాట చెప్తూ వచ్చేవారు. ఈ యూట్యూబ్లో వింటున్న మీకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన యవ్వన కాలంలో సేవకి వెళ్ళినప్పుడు ఉదయకాలమే ఆయన స్నానం పూర్తి చేసి, ఆయనతో పాటు ఉన్న సేవకులతో పాటు స్నానం పూర్తి చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక వృద్ధురాలైన తల్లిగారు, సిస్టర్ గారు, మదర్ వేడివేడి పాలు ఉదయాన్నే 4 గంటలకి ఆయనకి ఇచ్చేవారు. ప్రతిరోజు ఆయనకి పాలు ఇస్తూ ఒక మాట అనేవారు. ఒక చెంబుడు పాలు లేదా ఒక గ్లాసుడు పాలు ఇచ్చి, తంబి అమాలేకీలై ఎరంగాదే, అమాలేకీలై ఎరంగాదే అని ఎప్పుడు చెప్తున్నారు ప్రతిరోజు. ఒకరోజు పాస్టర్ గారు ఆ తల్లిగారిని అడిగారంట, కొంచెం అర్థం చెప్పండి, అమాలేకులను కనికరించొద్దు అని మీరు అంటున్నారు కదా మదర్, కొంచెం అర్థం చెప్పండి అని అంటే ఆ తల్లిగారు చెప్పారంట, నీ సేవా జీవితంలో శరీర కార్యాలు కలిగిన మనుషులు ఎదురవుతారు, వారిని కనికరించొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడా ద్వితీయోపదేశకాండంలో ప్రభువైన దేవుడు సెలవు ఇచ్చారు. అమాలేకులు మీరు మార్గంలో వచ్చుచున్నప్పుడు మీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకునము. ఇదిగో అతడు మీరు అలసినప్పుడు బలహీనులైన వారిని మీరు, అవునా, వారు హతం చేశారు కనుక మీరు మీ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ప్రభు చెప్తున్నారు, మీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలను, ఇది మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ గుండెలో నుండి తుడిచివేయమని అనట్ల, నీ సరిహద్దులో నుండి తుడిచివేయమని అనట్ల, ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయండి. సామ్యుయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఆ మాట పాటించని ప్రవక్త అయిన సమూయేలు యొక్క మాట వినని, దేవుని మాట వినని, సమూయేలు మాట వినని సౌలుకి చాలా నష్టాలు జరిగాయని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సమూయేల్ చాప్టర్ 15 వర్స్ 2 చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. మార్గంలో వారి మీదకి వచ్చారు కదా అని దేవుడు ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు ద్వారా సౌలు రాజుకి హెచ్చరిక పంపించారు. అయినా కానీ అమాలేకులు శ్రేష్టమైన దానిని, అమాలేకుల రాజుని, త్రవ్విన వాటిని, మంచి బలమైన వాటిని గొర్రెలలో మందలలో అతడు ఉంచుకున్నందువలన కొన్నిటి మీద ఆశపడ్డాడు, రాజ్యమే పోగొట్టుకున్నాడు. పైగా అబద్ధం ఆడుతున్నాడు ప్రవక్త అయిన సమూయేలుతో, నువ్వు చెప్పినట్లే చేశానయ్యా అని. మరి రంకెలు వినబడుతున్నాయి, ఈ ఎడ్ల రంకెలు, ఈ గొర్రెల రంకెలు, లేకపోతే ఈ కేకలు, పశువుల మందల కేకలు ఏమిటిది అని అంటే, లేదయ్యా శ్రేష్టమైన వాటిని ఉంచుకున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దానివలన సౌలు యొక్క రాజ్యం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు మనకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. రాజులు ఏలినట్లు కాదు, మన పితరులు ఏలినట్లు కూడా కాదు. యేసుతో కలిసి 1000 సంవత్సరాలు మనం ఈ భూలోకాన్ని మహిమా శరీరాలతో పరిపాలించబోతున్నాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది అని ప్రభు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజ్యం ఇచ్చే వరకు అమాలేకులు మనకు ఎదురుగా వస్తూ ఉంటారు, బలహీనులైన వారి మీద పడతా ఉంటారు. నీవు ఈ ఆత్మీయాత్రలో బలహీనురాలివా, బలహీనుడువా? దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బలహీనులైన వారిని మాత్రమే వాడు హతం చేశాడు, వెనకబడిన వారిని హతం చేశాడు. ఆత్మీయ జీవితంలో నీవు వెనకబడి ఉన్నావా?
ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు నిన్ను పలకరిస్తున్నారు. బైబిల్ స్టడీ ద్వారా కూడా దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. ప్రతి దినము నూతనమైన కృప ప్రతి ఉదయం నిన్ను తట్టి ఆయన ముట్టి లేపుతున్నారు. ఆయనతో నీవు సహవాసం చేసి, అవునా, మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు కొందరు మొదటి వారు అయిపోతారన్న హెచ్చరికలు ఉన్నాయి. కనుక నువ్వు ఎప్పటికీ మొదటిగానే ఉండే ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మీదైనా సంఘం మీదైనా దేవుని చేత అభిషేకింపబడి ఏర్పాటు చేయబడిన ఆ ప్రవక్తల మీద లేదా సేవకుల మీదైనా నీవు అలుగుట లేకపోతే వారికి విరోధంగా నీవు క్రియ చేయటం మంచిది కాదు. నువ్వు వెనకబడిపోయి ఉన్న సంగతి నీ మనస్సాక్షి నీకు గుచ్చుతున్నదని నీకు తెలుసా? హిజ్కియా తన యొక్క ప్రయాణంలో ఎక్కడ వెనకబడలేదని బైబిల్ సెలవిస్తుంది. తన దేవుడైన యెహోవాను ఆయన అనుసరించుటందు వెను తీయక అని వ్రాయబడింది. లాక్డౌన్ నేను వెనుకబడేటట్లు చేయలేదు. లాక్డౌన్ మన మేలు కొరికే ప్రభుత్వం ద్వారా దేవుడిచ్చిన హెచ్చరిక. ఈ 144 సెక్షన్లు, ఈ కర్ఫ్యూలు మన మేలు కొరికే. కానీ ఓపెన్గా ఉన్నప్పుడు అంతా కరోనా లేని, కరోనా తగ్గిపోయినప్పుడు ఆత్మీయ జీవితంలోనూ వెనకబడబట్టే కరోనా మరలా తిరిగి వచ్చింది. బలహీనమైన వారిని వెతుకుతున్న కరోనా, బలవంతుని జోలికి సాతాను రాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క ఆత్మ సంబంధమైన బలం ఎంత, నీ యొక్క సామర్థ్యం ఎంత. నువ్వు బలహీనతలో పడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పలకరిస్తేమన్నారు, అమ్మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 సార్లు, 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో కాదు, 1000 సార్లు కాదు, లక్షల సార్లు కాదు, కోట్ల సార్లు కాదు, ఇంకా అనేక సార్లు నీ బలహీనతల్లో, నా బలహీనతలో, మన బలహీనతలో ఆయన తన బలము మనకిచ్చిన మాట వాస్తవం, యథార్థం, సత్యం. ఇంకా నీవు బలహీనతలు ఉంటే తిరిగి నేను బలపరుస్తారు. నీవు బలహీనతలో పడొద్దు. ఆత్మ సంబంధమైన బలం చాలా అవసరం. బలహీనుడు తాను బలాఢ్యుడు అనుకొనాలి. హల్లెలూయా. ఒక మనుషుడు తన బలాన్ని బట్టి, లోక బలాన్ని బట్టి, తనకున్న అండబలం, ఖండబలం, ఆర్థిక బలం, అవునా, ఏ బలాన్ని బట్టి తను బలాఢ్యుడు అనుకోకూడదు. తన దేవుడైన యెహోవాను బట్టి తను బలాఢ్యుడు అనుకోవాలి. బలము నాది అని యెహోవా సెలవిచ్చారు దావీదుతో. ఆ మాట 2 సార్లు దావీదు చెవిలో మారు మ్రోగించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి తన ధనాన్ని బట్టి బలవంతుడు కాడు. అతని ధనం అతనికి బలం ఇవ్వదు. ఒక వ్యక్తి తన యొక్క శరీరాన్ని బట్టి బలవంతుడు కాడు. ఒక వ్యక్తి తన యొక్క ఆర్థిక బలాన్ని బట్టి, లేకపోతే తను కలిగిన బ్యాక్గ్రౌండ్ని బట్టి, తన స్నేహితులను బట్టి, ఏ మాత్రం కూడా తన ఖండ బలాన్ని బట్టి బలవంతుడు కాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు ఆత్మ బలంతో గలిలయకు తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది బలం మీద వారు బలం పొందుకుని ప్రయాణం చేదురని బైబిల్ సెలవిస్తుంది. బలహీనతలో ఉన్నావా, వెనకబడిపోయావా, దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. అందుకని అలసి ఉన్న వారి ఆశలు, అలసిపోయినప్పుడు బలహీనతలు వస్తాయి. దృషించిన వారి యొక్క అవునా హృదయాన్ని నేను నింపుతును. మీ యొక్క జీవితాన్ని ఆయన నింపే రోజులు వస్తున్నాయి. మీ యొక్క అలసటను ఆయన తీర్చే రోజులు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 అనుభవాలు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సేద్యం చేయవారేమి, మందలతో తిరుగులాడువారేమి. ఇదిగో పట్టణంలో, యూదా పట్టణస్తులు అందరూ పట్టణంలో కాపురం ఉండబోతున్నారు. నేను ఇదిగో ఈ కార్యాలు చేయబోతున్నాను అన్నారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయబోతున్నారు అంటే, ఇదిగో మృగబీజమును, నరబీజమును నేను యూదా దేశంలో, ఇజ్రాయెల్ క్షేత్రంలో విత్తు రోజులు రాబోతున్నాయి. చదువుతున్నాను. యెహోవా వాక్కు ఇదే. ప్రవచనం తర్వాత ప్రవచనం, వాగ్దానం తర్వాత వాగ్దానం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కరోనా కాలంలో, ఈ సంవత్సరంలో మరలా దేవుడు మనని వాక్యం ద్వారా పలకరిస్తున్నారు. శుభవార్త వస్తుంది సియోను పర్వతం నుండి. మీ చెవులలో దాన్ని నాటనివ్వండి, మీ హృదయాలలో దాన్ని స్థిరపరచుకోండి. దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచండి, విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. యెహోవా వాక్కు ఇదే. ఇజ్రాయెల్ క్షేత్రంలోనూ, అనగా ప్రార్థన చేసే వారి క్షేత్రాలలో. ఇజ్రాయెల్ అని పేరు పెట్టింది దేవుడే కదా. రెండవదిగా యూదా క్షేత్రంలోనూ, అనగా యూదా అనగా స్తుతి. లేయా తనకు పుట్టిన ఆ 4వ కుమారునికి యూదా అనే పేరు పెట్టింది. యూదా క్షేత్రంలోను
నరబీజమును మృగబీజమును నేను చెల్లు దినములు వచ్చుచున్నవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చల్లబోతున్నారు ఆయన. మనుషుల సంఖ్య పెంచబోతున్నారు ఆయన. మృగబీజాన్ని చల్లబోతున్నారు. అంటే కష్టించి పనిచేసే మృగము అది కష్టపడుతుంది. ఉదాహరణకి లేదా పశువుల సంఖ్య అని వ్రాయబడింది. మృగబీజం అని రాయబడింది, కానీ పశువుల సంఖ్య దానిని ఆయన విస్తరింప చేయబోతున్నారు. ఆ బీజాన్ని ఆయన చల్లబోతున్నారు క్షేత్రాలలో. ఆయన చల్లినప్పుడు మనుషులు చల్లితే అవునా మొలకెత్తే మనుషులు కాదు వాళ్ళు. దేవుడు చల్లగా మొలకెత్తే దేవుని యొక్క వాగ్దాన వారసులు. హల్లెలూయా. అది దేవుడు చల్లగా వారు మొలకెత్తే పశువుల యొక్క మందలు. హల్లెలూయా. అది యెహోవా వాక్కు ఇదే. ఇజ్రాయెల్ క్షేత్రంలో యూదా క్షేత్రంలోను ఇదిగో నేను నరబీజమును మృగబీజమును చెల్లు దినములు వచ్చుచున్నవి అని చల్లబోతున్నారు. దాన్ని అలసిపోయి ఉన్నావా? నీ క్షేత్రంలో దేవుని యొక్క విత్తనాలు పడబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పొలమును సేద్యపరిచి ఒక వ్యవసాయి తన యొక్క పొలంలో విత్తనాలు చల్లేటప్పుడు అతడు జాగ్రత్తగా చల్లుతాడు, అటు ఇటు పడిపోకుండా. అవునా? అతడు చల్లిన తర్వాత దానికి నీరు కడతాడు. అవి ఎంత ఫలిస్తాయో చూడండి. మనుషుడు సేద్యపరిచి విత్తనాలు చల్లితేనే అంత ఎక్కువగా కన్నీటితో విత్తుచు పోవారని రాయబడిందే. సంతోషగానం చేసి పంటలు మోసుకుని వస్తారని. మరి దేవుడు విత్తనాలు చల్లితే దేవుడు మీ క్షేత్రాలను మీ కుటుంబాలను మా హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ సరిహద్దులన్నింటిలో విజయవాడలోనూ ఇలాగ బ్రాంచీలన్నింటిలో వైఎస్ఆర్ కాలనీలో అంబాపురంలో కేఎల్రా పార్క్లో అక్కడక్కడ దోసపాడులో ఇంకెక్కడెక్కడ బ్రాంచీలు ఇచ్చారు. ఆ బ్రాంచీల్లో దేవుడు విత్తనాలు చల్లబోతున్నారు. హల్లెలూయా. మీ వ్యాపారాల్లో మా పరిచర్యల్లో మీ ఉద్యోగాలలో మీ పొలాలలో మా తోటల్లో అవునా మా దేవుడు మాకు ఇచ్చిన ద్రాక్ష తోటల్లో ఆయన వ్యవసాయకుడే విత్తనాలు చల్లినప్పుడు అవి ఎంతగా ఫలిస్తాయో చూడండి. కాబట్టి ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చబోతున్నారు ఆయన. మీరు అలసిపోయి ఉన్నారా? ఆయన మీతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కృషించిపోయి ఉన్నారా? ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలసిపోయిన వారి ఆశలు అన్నీ తీర్చబోతున్నారని. ఎంత అలసిపోయారు? సమాధానం లేక అలసిపోయారు, ఆరోగ్యం క్షీణించి అలసిపోయారు, అవునా? లేదా ఆర్థికంగా అలసిపోయారు, రాబడి సరిగా లేక అలసిపోయారు, ప్రార్థన చేయలేక అలసిపోయారు, ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో వెనకబడిపోయారు. మీ ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన అలసట నుండి విడిపించే దేవుడై ఉన్నారు. దేవునికి మాత్రమే ప్రభావము కలుగునుగాక. అవునా? వారిని పెళ్లగించుటకును చూడండి ఆయన ఏమంటున్నారు. వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనం చేయుటకును హింసించుటకును నేను ఎలాగ కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జనం ఆయన సాక్ష్యం ఆయనకి విరోధంగా అవునా కార్యాలు చేసినప్పుడు వారిని ఆయన కొన్నిసార్లు కొన్ని శోధనలకు ఆయన వారిని అప్పగించారు. అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. ఒకవేళ ఈ కరోనా వలన మనం శోధింపబడుతున్నామా? మనకు బుద్ధి రావాలి. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయి ఆ కరువును చూచినప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కన్న తండ్రి ఇంటి పేరు ఏమిటి? నిన్ను కన్న తండ్రి ఎవరు? నిన్ను కన్న తల్లి ఎవరు? నీ మహిమ కలిగిన సంఘం. నీ సంఘమే నీ కన్న తల్లి. పరలోకమందున్న తండ్రి యేసు ప్రభు వారికి తండ్రి. నీకు నాకు మనకు కన్న తండ్రి. జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఆయనకి కొంచెం కోపం వచ్చింది. అందుకని అంటున్నారు ఆయన వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును అవునా పడద్రోయుటకును నాశనం చేయుటకును హింసించుటకును నేను ఎలాగున కనిపెట్టుకొని ఉంటునో ఇక మీదట 2021 సంవత్సరంలో ఇక ఆయన పెళ్లగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఈ 2021 సంవత్సరం నుండి ఆయన విరగొట్టరు, పడద్రోయరు, నాశనం చేయరు, హింసించరు. దానికి బదులుగా నేను వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టుకుని ఎందుకు ఇదే యెహోవా వాక్కు. ఇక మీదట ఆయన స్థాపించబోతున్నారు, ఆయన నాటబోతున్నారు. ఆయన స్థాపించిన తర్వాత ఎవరు ఇక కదిలించలేరు. ఆయన నాటిన తర్వాత ఏ మాత్రం కూడా మొక్క ఎక్కడ కూడా ఏ మృగం చేతికి లేదా పశువుల చేతికి అప్పగింపబడదు. అది పరిపూర్ణంగా ఒక మహావృక్షమై
అది మొలవబోతుంది, దానికి శాఖోప శాఖలు రాబోతున్నాయి. అది దేవుని యొక్క ప్రవచనం. 3 అనుభవాలు చూద్దాం. యేసు ప్రభు అలసిపోయినప్పుడు ఏం జరిగింది? అవునా, ఆయన యొక్క స్వాస్థ్యం అలసిపోయినప్పుడు ఏం జరిగింది? ఆయన కొరకు ఎదురు చూచేవారు అలసిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? 3 అనుభవాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుదాం. ద బుక్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట పరిశుద్ధాత్మ తండ్రి మనకు నేర్పిస్తున్నారు. 6వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చదవబడుతుంది. చదవండి. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. యేసు ప్రభు యొక్క అలసటను సమరయ స్త్రీ యొక్క రక్షణ వలన, ఆ గ్రామమంతా రక్షణ పొందటం వలన తీర్చారు. యేసు ప్రభుల వారి యొక్క తండ్రి అయిన దేవుడు, మనకు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మధ్యాహ్నం వేళ ఆయన ప్రయాణం ఆపలేదు. అది ఎండ మన ప్రయాణాన్ని ఆపకూడదు. ఎండ ఒక విధంగా, ఎండ వచ్చినప్పుడు దాహమేస్తుంది, ఎండ కాసినప్పుడు దాహమేస్తుంది, ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు ఆకలి కూడా వేస్తుంది, నిద్ర వస్తుంది. కొందరు శ్రమల్లో నిద్రపోతారు. పేతురు గారు ఒక ఉదాహరణ. ఆయన చెరలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోయారు. చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది, ఆయన నిద్రపోయారు. అలాగ కూడా యేసు ప్రభు వారు అలసటలో నిద్రపోలేదు. ఎండలో ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆయన వచ్చి చేరింది సమరయ గ్రామానికి కొంచెం దగ్గరలో ఉన్న సుకార్ అనే ఆ బావి దగ్గరికి. ఎండలో ఆయన నీడను ఆశ్రయించలేదు. ఎందుకంటే ఆయన దాహం తీరాలి, ఆయన అలసట తీరాలి. ఆయన అలసి ఉన్న రీతిన బావి దగ్గర కూర్చున్నారు. ఎందుకు ఆయన అలసిపోయారనంటే, ఆయన ఈ లోకానికి వచ్చారు, పాపులను రక్షించడానికి రక్షకునిగా వచ్చారు. ఆ ఆత్మ రక్షించబడే వరకు ఆయనకు అలసట. ఈ మాటలు వినిచున్న నీవు రక్షణ పొందావా? లేదా నీ దేవునికి అలసట కలిగిస్తున్నావా? ఆయన అలసిపోయారు. మన ప్రభువైన దేవుడు ఆ స్త్రీ ఆ బావి దగ్గర చాలా మందిని పాడు చేసేసింది. వింటున్నారా? మీ వల్ల ఎంతమంది పాడైపోయారు? మీ ప్రవర్తనలు ఏమైనా అపవిత్రత చూసి, మీ చూపుల్లో ఏదైనా చెడు చూసి ఎంతమంది ఆకర్షింపబడ్డారు? మీ యొక్క నడవడికలో, మీ జీవిత విధానాలు సాక్ష్యం లేని వారి వలన అనేక మంది చెడిపోతారు. ఆమె సాక్ష్యం పోగొట్టుకున్న ఒక స్త్రీ, చాలా మందిని మార్చేస్తున్న స్త్రీ, చాలా తేలికగా తన జీవితాన్ని తీసుకున్న స్త్రీ, ఒక కుండ ద్వారా ఆత్మల్ని పాడు చేస్తున్న స్త్రీ. కుండ వంకతో, నువ్వు ఏ వంకతో ఆత్మల్ని పాడు చేస్తున్నావు? ఆత్మల్ని పాడు చేసేవారు దేవుని యొక్క ప్రణాళిక పాడు చేసేవారై ఉంటారు. ఆ రోజున ఆ స్త్రీ చేతిలో యేసు ప్రభు మాట్లాడిన తర్వాత కుండ జారిపోయింది. తిరిగి యేసయ్య ఈ మధ్యాహ్నం వేళలోనో ఉదయం వేళలోనో ఎప్పుడు చూస్తున్నారో మీరు ఈ మెసేజ్ మీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ మాటలు వినిచున్న మీలో వంక అయినా, పాపానికి వంక అయినా ఆ కుండ ఉన్నట్లయితే అది జారిపోతే, గ్రామం ఆ రోజు రక్షించబడింది. నీ ద్వారా రక్షించబడాలి అనేక మందిని దేవుడు ప్రణాళికలో కలిగి ఉన్నారు. దానిని చెడగొడతావా? చెడిపోతావు, జాగ్రత్త. దేవుని ప్రణాళికను ఎవరు చెడగొట్టలేరు. సమరయ స్త్రీ కానీ మారి ఉండకపోతే ఆమె జీవితం తారుమారైపోయి ఉండేదేమో. ఒకవేళ నీవు మారకపోతే కొంచెం జాగ్రత్త. నేను ఏదైనా చేయగలను అనుకోవద్దు, నా నిర్ణయంలో మార్పు లేదని అనుకోవద్దు, నేను ఏం చేసినా నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకోవద్దు. బబులోను చిక్కించుకొనుటకి ఆయన బోను పెట్టిన దేవుడు. హల్లెలూయా.
సిరియా రాజైన సన్హెరీబు ముక్కుకే గాలం వేసిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడింది, ఆయన మాట్లాడారు. ఆమె ఓడిపోయింది, ఆయన గెలిచారు. ఆమెతో మాట్లాడిన పురుషులందరూ ఓడిపోయారు. ఆమెదే పైచేయి అయింది. కానీ యేసు మాట్లాడిన తర్వాత ఆమె ఓడిపోయింది. పాపపు జీవితం అక్కడ మారిపోయింది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క అలసట తీర్చారు. ఆమె యేసు ప్రభు యొక్క మాటలకు గ్రామంలో పరిగెత్తింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. గ్రామం అవునా, ఆయనను ఆహ్వానిస్తే ఆయన గ్రామంలోకి వెళ్ళారు. సమరయ స్త్రీని మాత్రమే కాదు, ఆమె వలన గ్రామం అంతటిని మార్చారు దేవుడు. నీ వలన ఎంతమందిని మార్చాలని దేవుడు నీ మార్పు గురించి నీతో మాట్లాడుతున్నారు. ఈ ఆరాధనలో అలసి ఉన్న యేసుక్రీస్తు యొక్క ఆశను తండ్రి అయిన దేవుడు తృప్తిపరిచారు కదా. కొంచెం దాహం ఏమని అడిగారు. ఆయన శిలువ మీద దాహం వేస్తుందని ఆయన కేకలు వేసే ముందే సమరయ గ్రామాల్లో లేదా మార్గంలో ఉన్న సుకారని బావి దగ్గర ఆయన దాహమని అక్కడ అడిగారు. నాకు దాహం కిమ్మని అడిగారు. ఆమె ఆత్మ రక్షణ పొందాలని. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అయిన దేవుడు ఆ సమరయ స్త్రీని రక్షించుకున్నారు యేసుక్రీస్తు ద్వారా. ఆ గ్రామం అంతా రక్షించబడింది. అక్కడ ఆమె దాహం అవునా తీర్చబడడానికి కాదు, యేసే దాహం తీర్చబడేటట్లు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరింది. సమరయ స్త్రీ యొక్క ఆలోచన తారుమారైపోయింది. వాట్ ఎవర్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్, బట్ ఇఫ్ గాడ్ ప్రపోజెస్ నో బడీ కుడ్ డిస్పోజ్. మా అమ్మగారు నేర్పించారు ఈ విషయాన్ని. తల్లిదండ్రులు దీవెనలు అన్నమాట. ఎవరు నేర్పించారంటే దేవుని యొక్క అవునా ప్రణాళికలు నెరవేరుతాయి. మనుషుడు అనుకున్నది ఏది కూడా దేవుడు నెరవేర్చరు. దేవుడి యొక్క అలసట, యేసుక్రీస్తు యొక్క అలసట, ఆత్మల రక్షణ, అలసిన వారి ఆశను తృప్తిపరచుదునని మాట్లాడుతున్న దేవుడు. యేసు ప్రభు యొక్క మధ్యాహ్న కాలపు ఆ 12 గంటల వేళ అలసట, ఎండలోనే ఆమెతో మాట్లాడారు. ఎండలోనే ఆమె తిరిగి సమరయ గ్రామంలోకి వెళ్ళి సమరయులు వచ్చే వరకు ఆయన అలాగే అక్కడే కూర్చున్నారు. శిష్యులు ఆహారం తెచ్చినా యేసు ప్రభువు వారు ఆహారం కొరకు తొందరపడలేదు. శిష్యులతో ఆయన ఒక మాట అన్నారు, మీకు తెలియని ఆహారం నాకు సిద్ధపరచబడింది. నా తండ్రి యొక్క చిత్తంను నెరవేర్చుటయో ఆయన నాకు అప్పగించిన పనిని తుదముట్టించుటయో నాకు ఆహారం అయి ఉన్నది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అవునా, వాళ్ళందరూ రక్షించబడితే ఆయన ఆకలి తీరినట్లే, దేవుని యొక్క పని సంపూర్ణమైతే దేవుని యొక్క ఆకలి తీరినట్లే. ప్రభు యొక్క ఆకలి తీరుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క దాహాన్ని తీరుస్తున్నావా? చేదు చెరుకును అందిస్తున్నావా? నువ్వు రక్షణ పొందినంత కాలం శిలువ మీద యేసు ప్రభు వేలాడాల్సింది. నువ్వు రక్షణ పొందినంత కాలం చేదు చెరుక ఆయనకు అందిస్తూనే ఉన్నావు. ఆయన నీకు జీవజలం ఇస్తూ ఉంటే, ఉచితంగా త్రాగనిస్తున్నాడు ఆయన. దప్పికొనవాడు వచ్చి ఉచితంగా జీవజలమును త్రాగవచ్చునంటుంటే నీవు చేదు చెరుకు అందిస్తున్నావు ఆయనకి. ఇక మీదటైనా కానీ ఆయన యొక్క దాహాన్ని తీర్చే బిడ్డగా మనం మారుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. 2వ మెట్టులోకి వెళ్ళబోతున్నాం. ఆలస్యం. ఈ వాక్యం యొక్క మూలవాక్యం ఏమిటంటే, ఈ ప్రసంగం, ఈ వర్తమానం యొక్క మూలవాక్యం ఏంటంటే, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అమాలేకులు ప్రయాణంలో అలసి ఉన్న, బలహీనమైపోయినా, వెనకబడిన వారి మీద పడ్డారు. మనం అలసిపోకుండా, బలహీనమైపోకుండా, ఆత్మీయ జీవితంలో వెనకబడకుండా జాగ్రత్త పడదాం. 2వ మెట్టు చూస్తూ వెళుతున్నాం. యేసు ప్రభు అలసిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన అలసట తీర్చారు. అవునా, అలాగున ఆత్మలు రక్షించబడితే దేవునికి సంతోషం కలుగుతుంది, ఆయన దాహం తీరుతుంది, ఆయన ఆకలి తీరుతుంది, ఆయన పని పూర్తవుతూ ఉంది. 2వ మెట్టు మనం ఇంకా తర్వాత మెట్టు మనం చూసినట్లయితే, ఇదిగో దేవా నీ స్వాస్థ్యం అలసి ఉండగా నీవు సమృద్ధిగా దాని మీద వర్షం కురిపించితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. కీర్తన గ్రంథం తెరుస్తున్నాం మనం. 68వ అధ్యాయము 9వ వచనం చదవబడుతుంది. కీర్తన గ్రంథం 68:9. దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసియుండగా నీవు దానిని బలపరిచితివి.
స్వాస్థ్యం మీద వర్షం పడింది. ప్రపంచం మీద పడే వర్షం అలా పడల. ప్రకృతి సంబంధమైన వర్షం ప్రపంచం మీద కురిపించే దేవుడు స్వాస్థ్యం మీద వర్షాన్ని ప్రత్యేకంగా కురిపించారు. మనుషులందరి మీద వర్షాన్ని కురిపించారు. ఆ వర్షం పేరు ఆత్మవర్షం, స్పిరిచువల్ రెయిన్, ద రెయిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు. మేడగదిలో ప్రారంభించబడిన ప్రవచనాల నెరవేరు 2000 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవాలు అవి. ఎప్పుడైతే ఆయన స్వాస్థ్యం అలిసిపోతుందో ఆ స్వాస్థ్యం మీద ఆయన పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపిస్తున్నారు. అది అలిసిపోయినప్పుడు దానిని ఆయన బలపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే ఈ వర్షం, అవునా, జకరియా ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు తెలియపరిచారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి వచనం, ద బుక్ ఆఫ్ జకరియాస్ చాప్టర్ 10 verse 1. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనిడి. ప్రతి వాని చేనులోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. ప్రతి వాని చేను మీద, ప్రతివానికి సొంత చేను ఉంటుంది. ప్రతివానికి ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటాయి. ఆ ప్రతివాని చేను మీద ఆయన వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తారు. కొంచెం కురిపించరు. మీరు పరిశుద్ధాత్మ కొంచెమే పొందుకున్నారా? మీ మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ కొద్దిగానే ఇవ్వబడిందా? మీకు లేదు. కొలతలేని ఆత్మని బైబిల్ సెలవిస్తుంది. మెండైన వానులని బైబిల్లో ఇప్పుడు చదివిన ప్రవచనాలు మనతో మాట్లాడుతున్నాయి. యేసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలిగినందున అని పౌలు గారు సెలవిస్తున్నారు. పరిశుద్ధాత్మ నిండుగా, మెండుగా, సమృద్ధిగా దేవుడు అనుగ్రహించుచున్నారు. పరిశుద్ధాత్మ గురించి మీరు ఎక్కువగా నేర్చుకోండి. పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎక్కువగా కనిపెట్టండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి. ఇది పరిశుద్ధాత్మ కాలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది పరలోక సంబంధమైన వర్షం పడే కాలం. వర్షం పడకపోతే నదులు నిండవు. వర్షం పడకపోతే కాలువలు నిండవు. వర్షం పడకపోతే చెరువులు నిండవు. వర్షం పడకపోతే పంటలు పండవు. పరిశుద్ధాత్మ వర్షం ఎవరి ఆ జీవితంలో ఉండదో వారు పరలోక సంబంధమైన ఆ ద్రాక్ష తోటలో సియోను కొరకు, నూతన యెరూషలేము కొరకు వారు ఫలించలేరు. వారి అనుభవాలన్నీ ఆత్మ సంబంధమైన, అవునా, పరిపూర్ణతలోనికి రాలేవు. వారు పుష్పించలేరు, వారు చిగురించలేరు. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం మళ్ళా రాదు. దేవుడు అలాగున డిజైన్ చేశారు. ఆ తర్వాత చలికాలాన్ని దేవుడు పంపిస్తున్నాడు. తెలుసారా? పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించిన తర్వాత చలికాలం వస్తుంది. హల్లెలూయా. అవునా? వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం సమృద్ధిగా కుమ్మరించబడిన కాలం తర్వాత చలికాలానికి సూచనగా ఉన్న శ్రమల కాలం రాబోతుంది. అందుకనే హెచ్చరిక, ఎవరైతే అలిసిపోతారో వారిని తన ఆత్మతో ఆయన నెమ్మదిచ్చేవారైనారు. నిజమే, ఇదే నెమ్మది, ఇదే ప్రశాంతత, ఇదే సమాధానం. ఇదిగో అలసిన వారు ఎలాగన ప్రశాంతత పొందుకుంటారు? యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం చదువుదాం. 28వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. నిజమే, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11, 12, 13. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వారు నత్తివారి పెదవుల చేతనో అన్య భాషతోనో ఈ జనులతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే నెమ్మది అంటున్నారు ఆయన. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన సంఘం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు, ఆ పరిశుద్ధులు గంటలు గంటలు కొలిది అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు వారికి అదే నెమ్మదిగా మారుస్తున్నారు దేవుడు.
అదే విశ్రాంతిగా మారుస్తున్నాడు దేవుడు. మన జీవితాల్లో ఈ విశ్రాంతిని దేవుడు తన ప్రవచనం ద్వారా అనుగ్రహిస్తున్నారు. అలసిన వారి ఆశను తృప్తిపరచుదును. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా మౌనంగా నోరు బిగబట్టుకొని అవునా స్తోత్రం చెప్పకుండా, చేతులు ఎత్తకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, అనే భాషలో మాట్లాడకుండా, దేవుని సన్నిధిలో ఆనందించకుండా ఉంటే నీ అలసట ఎలా తీరుస్తారు? ఆయన పరిశుద్ధాత్మను పొంది చూడండి, భాషలు మాట్లాడి చూడండి, దేవునిలో ఆనందించి చూడండి, మీ అలసట ఆయన తీరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందే మన అలసట ఆయన జీవజల నది ప్రవాహానికి కొట్టుకొని పోయేటట్లు చేయడానికి. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడటం వలన నెమ్మదిస్తారని దేవుడు. మాట్లాడుతున్నారా? సంఘ సహవాసాల్లో ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు కనుక కుటుంబంలో ఉదయకాలం లేచి అవునా సాయంత్రం పూట మీ కుటుంబంగా కూడుకున్నప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మతో పూర్ణులై భాషలు మాట్లాడండి. భాషలు మాట్లాడండి. ఎక్కువగా భాషలతో మాట్లాడువారు దేవునిని ఘనపరచుచున్నారు. భాషలతో మాట్లాడువారు దేవునితో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడువారు దేవుని కార్యములను వివరించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు భాషలతో మాట్లాడండి, మీకు నెమ్మదినిస్తారు దేవుడు. ప్రవచనాల నెరవేర్పు జరిగే కాలం ఇదిగో. అలసిన వారి ఆశను తృప్తిపరచుదును. మీరు అలసిపోయి ఉన్నారా? మీ ఆశను తృప్తిపరచబోతున్నారు. కృషించిన వారిని అందరూ నింపుదును. మీరు కృషించిపోయి ఉన్నారా? మిమ్మల్ని దేవుడు నింపబోతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తూ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అలసిపోయినప్పుడు, బలహీనమైపోయినప్పుడు, వెనకబడిపోయారు. అప్పుడు అమాలేకులు వారి మీద పడ్డారు. అలసిపోమాకండి, బలహీనమైపోమాకండి, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోమాకండి. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క కనికరం వలన వారిని ఆయన బలపరిచారు. ఆయన వాగ్దానం ప్రకారంగా కృషించి మనందరి ఆశను తృప్తిపరచి మనల్ని నింపబోతున్నారు. ఆయన యేసు ప్రభువు యొక్క అలసట తీర్చిన ఆయన సంఘం యొక్క అలసట పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా తీర్చిన దేవుడు. ఎవరైతే రాకడ కొరకు కనిపెడతా ఉంటారో వారికి అలసట రాకుండా చేస్తారు. ఎవరికైతే నిరీక్షణ ఉండదో వారు తిన్నగా ఉండరు. నిరీక్షణ లేని వారు కుదురుగా ఉండరు. నేను రాకడలో విడవబడతానేమోనని బాధపడటం కాదు, నీకు కుదురు లేదని నువ్వు బాధపడు. నువ్వు స్థిరంగా ఉండలేవని బాధపడు. నీకు స్థిరమైన మనసు నూతనంగా అంతరంగంలో నాకు నూతనమైన మనసు పుట్టించు ప్రభు అని దావీదు చేసిన ప్రార్థన చేసి నువ్వు దేవుని సన్నిధిలో స్థిరుగా ఉండే కృప చూపండి. ప్రభువా స్థిరులుగా ఉండే కృప చూపండి, నేను అస్థిరత్వంలోకి వెళ్లకుండా చేయమని అడగండి. కనిపెట్టని ప్రభు కొరకు మీరు అలసిపోరు. యెషయా గ్రంథం 3వ అనుభవంలోకి వెళుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 40వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుదాం. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సమస్యలు అనుభవాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, కానీ యెహోవా కొరకు ఎదురు చూచిన వారు సమస్యలు నడిచిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా అలసిపోక వారు పరిగెత్తుతారు. పరిగెత్తేవాడు కొంత దూరం పరిగెత్తి అలసిపోతాడు. శరీర ప్రకారంగా గుండె వేగం పెరుగుతుంది పరిగెత్తేవానికి. కాళ్ళు అవునా తోడలు కానించి ఇంచుమించు పాదాల వరకు నొప్పి కలుగుతూ ఉంటుంది. శరీరం అంతా అవునా చెమటతో నిండిపోతుంది. అలసిపోయిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అలసిపోయినా పరిగెత్తినా కానీ అలసిపోయి ఆగిపోతాడు. కానీ ఈ ప్రయాణం ఆగే ప్రయాణం కాదు, ఇది ముందుకు సాగే ప్రయాణం. ప్రభువైన దేవుడు అన్నారు సాగిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ షకీనా మేఘం ఆగినప్పుడు మాత్రమే దేవుని ప్రజలు ఆగారు. సాగిపోడు అని అన్నారు ప్రభువైన. సాగిపోయారని చెప్పిన దేవుడు ఆగిపోమని ఎందుకు చెప్తారు? ఎర్ర సముద్రంలో ఆగారని అంటే అవునా ఇబ్బంది అవుతుంది. ఆగిపోయింది ఎవరు? దేవుని యొక్క ప్రజలను తరుముతున్న శత్రువులు. నిన్ను తరిమే సాతాను ఆగిపోబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను వెంబడిస్తున్నా, నిన్ను భయపెడుతున్నా, తన రథాల సబడితో, గుర్రాల శబ్దంతో, కాళ్ళ చప్పుళ్లతో, ఇదిగో తన దగ్గరున్న రౌతుల వలన ఇదిగో అతిశయిస్తున్న సాతాను యొక్క సైన్యం ఆగిపోయే రోజులు వస్తున్నాయి.
నీవు సాగిపోయే దేవుని బిడ్డవి, నిన్ను నడిపించేది దేవుడే. కానీ యెహోవా కొరకు కనిపెట్టని వాళ్ళైతే వాగ్దాన దేశం వైపు చూస్తూ సాగిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు వెనుకున్న మాటని మరచి ముందున్న వాటి వైపు వేగిరపడుచు సాగిపోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన గమ్యానికి చేరగలిగారు. నువ్వు వెనక వాటిని చూసావనంటే ముందుకు సాగలేవు. వెనుకున్న వాటిని నువ్వు మర్చిపోయిన రోజునే నువ్వు ముందుకు సాగగలవు. వెనుక నీ జీవితంలో జరిగిన చేద అనుభవాలు, మార అనుభవాలు, నీ కలిగిన అవమానాలు, నీ మీద వేయబడిన నిందలు, అవునా, నీకు ఎదురైన నష్టాలని నువ్వు బేరీజు వేసుకుంటూ, లెక్కలు వేసుకుంటూ, మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటే నువ్వు ముందుకు సాగలేవు. నీ ముందుకు సాగకుండా నేను ఆటంకపరిచేది నీవు వెనక్కి తిరిగి చూచే అనుభవమే. వెనుకున్న వాటిని మర్చిపో, యెహోవా కొరకు కనిపెట్టుకో. మధ్యాకాశానికి ఆయన రాబోతున్నారు. అప్పుడు నడుస్తా వెళ్ళాం, ఎగురుతూ వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె, అవునా, అలయక. బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఇవి కదా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి రాకడ జరగబోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు ఇలాగున తెగుళ్ళు, అక్కడక్కడ తెగుళ్ళు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, జనం మీదకి జనం, అలా లేవాల్సిన ప్రవచనాలు నెరవేర్పు 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పారు. ప్రపంచానికి ఒక అంతం, ప్రపంచానికి ఒక ముగింపు రాబోతుంది. దానికి ముందుగా సంఘం ఆయన రాకడలో ఎత్తబడబోతుంది. కానీ పరిపూర్ణులకి మాత్రమే రాకడ, అలసిపోని వారికి రాకడ. అలసట కలిగించిన, అవునా, అమాలేకులకు అలసట వలన బలహీనమైపోయిన తన ప్రజలకు వ్యత్యాసమైన ప్రతిఫలాలు ఇచ్చారు. అమాలేకులను అక్కడ దేవుడు పూర్తిగా ఆకాశం కింద ఉండకుండా తుడిచిపెట్టేయమన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలను మాత్రం ఆయన తన వాగ్దాన దేశం వైపు నడిపించారు. నువ్వు దేవుని యొక్క బిడ్డ, నువ్వు దేవుని కొరకు ఎదురుచూడు. మధ్యాకాశానికి యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన ఎదుట నీవు నిలబడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ప్రవచనం. అలసిన వారి ఆశను తృప్తిపరచుదును. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూచి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం నుండి, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక సాగిపోదురు. నువ్వు ఒకవేళ ఆయన కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆ గుంపులో ఉన్నట్లయితే నువ్వు అలసిపో. 9వ అధ్యాయం 28వ వచనము. హెబ్రీ పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రభు కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారి కొరకు ప్రభు రాబోతున్నారు. ఒక ఉద్యోగం రావాలి, కనిపెట్టడం తప్పు లేదు. అది దేవుని వాగ్దానాన్ని బట్టి నువ్వు కనిపెడుతున్నావు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మేము చోట పరిచర్య చేయాలి, మా పరిచర్యలో కొన్ని దర్శనాలు మాకు ఉంటాయి, ఆ ప్రకారంగా మేము చేయాలి. ఒక బిడ్డ వివాహం చేయాలి, అలాగన చక్కని బిడ్డలు ఈ ప్రకారంగా పుట్టాలి. అలాగున ఎవరైతే ఎదురు చూస్తారో, కనిపెడతారో వారు కూడా దేవుని వలన ప్రతిఫలం పొందుకుంటారు. వారికి అవమానం జరగదు. దాంతోపాటు మనం ఈ లోకంలో ఏ పనులైతే జరగాలని ఎదురు చూస్తాం, వాటితో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ కొరకు కనిపెట్టాలి. ఆయన త్వరగా రాబోతున్నారు. వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తున్న దేవుడు ప్రవచనాలు కూడా నెరవేరుస్తున్నారు. ఒకవైపు వాగ్దానాలు నెరవేరుస్తున్నారు, కలిసిపోయిన మనల్ని తృప్తిపరుస్తున్నారు, కృషించిపోయిన మనల్ని నింపుతున్నారు. దాంతోపాటు మధ్యాకాశానికి ఆయన త్వరగా వచ్చుచున్నారు కనుక ఆయన రాకడలో మనం ఎత్తబడు నిమిత్తమై, మన నిమిత్తమై ఆయన త్వరగా రానయ్యున్నారు కనుక మనల్ని కనిపెట్టుకోమంటున్నారు. ఎవరైతే తన కొరకు కనిపెడతారో వారు పరిశుద్ధంగా ఉంటారు. ఎవరైతే తన కొరకు కనిపెడతారో వారు మహిమతో నింపబడి ఉంటారు. పరిశుద్ధంగా జీవించాం, మహిమతో నింపబడదాం, ఉద్యోగానికి వెళదాం, వ్యాపారాలు చేసుకుందాం, పరిచర్య చేద్దాం, సేవ చేయాలి మేము. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని కోరుకోవాలి, ఆ జ్యేష్ఠులుగా ఉండాలని, ఆ ప్రథమ ఫలంగా ఉండాలని, ఆ క్రీస్తు శరీరమైన సంఘంగా, ఆ ప్రతిష్ఠింపబడిన కన్యక, ఆ జయించిన మగ శిశువుగా మహిమ కలిగిన ఆయన రాకడలో ఎత్తబడే పరిశుద్ధులుగా ఉండాలని, ప్రభువా నిన్ను నేను చూడాలని నీ కొరకు కనిపెడతా ఉన్నాను. హల్లెలూయా. ఆశపడ్డారు, కనిపెట్టి ప్రభుని చూడాలని. ప్రభు వారి కొరకు దిగి వచ్చారు.
ఒకవేళ నీవు ఆశపడి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు అలసిపో. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్, ఒకవేళ నీవు బలంగా ఉండాలంటే దేవుని యొక్క రాకడ కొరకున్న దర్శనంతో నింపబడి ఉండు. నీ కొరకు ఆయన తేబోతున్న బహుమానం, నీ కొరకు ఆయన సిద్ధపరిచిన సింహాసనం, నీవు ఆయన ఉండబోతున్న ఆ నిత్యానిత్యం, ఆ మహిమా శరీరం, నువ్వు చేయబోతున్న 1000 సంవత్సరాల పరిపాలన, ఆయనతో పాటు మధ్యాకాశంలో అవునా నీవు ఉండబోతున్న ఆ విధానం, 7 సంవత్సరాల విందు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఆయన కొరకు కనిపెడతా ఉంటావు, నూతన బలం పొందుకుంటావు, అలసిపోవు, పరిగెత్తుతావు, సొమ్మసిల్లిపోవు, నడుచుకుంటూ వెళ్తావు. 100 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు కాదు, లక్షల కిలోమీటర్లు కాదు, కోట్ల కిలోమీటర్లు కాదు. ఈ భూలోకం నుండి ఏ దేశం వారైనా కానీ ఈ భూలోకం నుండి ఆయన రాకడ జరిగి మధ్యాకాశానికి వారు ఎగురుతూ వెళ్ళాలి. అక్కడికి ఆయన రాబోతున్నారు. మరణాత అలసి ఉన్నారా? మిమ్మల్ని ఆయన తృప్తిపరిచే రోజులు వచ్చేసాయి. కృషించిపోయి ఉన్నారా? మిమ్మల్ని నింపబోతున్నారు ఆయన. యేసు ప్రభు అలసిపోయినా ఆయన ఆశను తృప్తిపరిచారు. సమరయ గ్రామాన్ని ఆ స్త్రీని రక్షించడం ద్వారా ఆయన జనులు అలసిపోయినప్పుడు పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించారు. ఆయన యొక్క ప్రజలు ఆయన కొరకు కనిపెడతా ఉన్నప్పుడు వారికి ఇక అలసిపోరు అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మన ఆశగల ప్రాణాలను తృప్తిపరిచి ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితులను మార్చి కరోనా వైరస్కి మనల్ని, మన కుటుంబాలని ఎవరిని అప్పగించకుండా అవునా ప్రతి మనిషిని ఆయన రక్షించి దేశాన్ని క్షమించి స్వస్థపరిచి ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబెట్టుదురుగాక. ఆమేన్. తలలుంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి మహాగరుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎంతమంది అయితే అలసి ఉన్నారో వారైన ఆశను తీర్చం నడుకొనొచ్చున్నాంతనేసా. ఎంతమంది అయితే నా తండ్రి కృషించి ఉన్నారో వారందరినీ నింపండి ప్రభా. మీకు స్తోత్రాలు రాజా. అయా ప్రభులో మూలుగు ఉంది తండ్రి, మీకు స్తోత్రాలు. అయా సంఘములో మూలుగు ఉండాలి తండ్రి, సేవకులో మూలుగు ఉండాలి తండ్రిసా. ప్రభా యొక్క రహస్య రాకడ నిమిత్తము మూలుగు ఉండాలి తండ్రిసా. మీకు స్తోత్రాలు రాజా. అయా ప్రతి ఒక్క సంఘములు నా తండ్రి ప్రభు రాజవి, అయా ప్రభు వారి యొక్క రహస్య రాకడ నిమిత్తము నా తండ్రి ప్రభు మూలగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచునడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. లాజర్ని నా తండ్రి ప్రభు మీరు పిలిచి లేపారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సమరయ స్త్రీని నా తండ్రి ప్రభు నా తండ్రి రక్షించినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆ ఊరంతా రక్షించబడింది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎంతమైతే నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు రాజా. అయా పాపములో కొట్టులాడుచూ ఉన్నారో తండ్రి, వారందరిని రక్షించమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. బలహీనులు నా తండ్రి ప్రభు బలవంతులుగా చేయమనడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా ప్రార్థన చేయవారందరినీ, అయా స్తుతించే వారందరినీ తండ్రి వారి జీవితంలో ప్రభు అయా స్థాపించే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా అయా వారందరినీ నా తండ్రి ప్రభు రాజువి నాటిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి ప్రభు ఎవరి జీవితాల్లో తండ్రి వారు ఫలించలేరు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ప్రతి వారు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబట్టుకున్నా తండ్రి. మీరు కృపాద్వారాలు తెరవండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. కృపాద్వారాలు తెరిచిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నా తండ్రి. మీరు ఆశరాకుటకు ఎదురు చూడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమడుకునొచ్చు నా తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలుంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఆదివారం మందిరాలు లేవండి. మన సెంట్రల్ ఫెయిత్ హోమ్ కానీ మన బ్రాంచీలు కానీ లేవు. గవర్నమెంట్ వారి రూలుని, ప్రభుత్వం వారి ఉత్తర్వుల్ని మనం అనుసరిస్తూ మరి 12 గంటలకి కర్ఫ్యూ లేదా 145 సెక్షన్ నడుస్తుంది కనుక మనం రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్త పడదాం. అవసరాన్ని బట్టి అంటున్నారు, ప్రభుత్వానికి లోబడదాం. ఆదివారం మాత్రం సెంట్రల్ ఫెయిత్ హోమ్ తెరవబడి ఉంటుంది.
ఆరాధనలు ఉండవు, కానీ ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలంటే అవునా 12 గంటల లోపు కుటుంబాలుగా అంటే ఒక్కొక్క కుటుంబం అలాగున వచ్చి 8 గంటల నుండి 12 గంటల లోపు ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. గుంపులుగా రావద్దు. లోపల కూర్చోపెట్టట్లేదు ఎవరిని కూడా. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వారి అవసరాన్ని బట్టి వారికి ప్రార్థన చేయాల్సిన బాధ్యత సేవకులకు ఉంది కనుక ప్రార్థన చేసి పంపిస్తున్నాం. ప్రభు త్వరగా వచ్చుచున్నారు. మరణాత. ప్రభు అయిన యేసు కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక. ప్రభు యొక్క రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ప్రభు పేరిట మీ అందరికీ స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. ఆమేన్. స్తోత్రాలు.